కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల పవిత్రతను భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న చోరీ ఒకటి జరిగితే దానికి సంబంధించి లోక్ అదాలత్ ద్వారా, న్యాయస్థానం ద్వారా 15 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి పరకామణి విషయంలో ఏదైతే జరిగిందో ఇది అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామనంటే ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఘటన. చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కోరిక, మొక్కు తీర్చుకునేదానికి రకరకాలైనటువంటి విధంగా ఆయనకి కానుకలు సమర్పిస్తారు. కొంతమంది నిలువు దోపిడీ రూపంలో సమర్పిస్తారు, కొంతమంది నేను ఇది జరిగితే, నాకు ఈ మంచి జరిగితే స్వామి నీకు ఈ కానుక సమర్పిస్తామని చెప్పిస్తారు. ప్రతి భక్తుడు కోరుకునేది నేరుగా నేను సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి వెంకటేశ్వర స్వామికి చెందాలి, ఆయనకి చేరాలి, ఆయన సన్నిధిలో వాటికి సంబంధించినటువంటి పనులు జరగాలి అని చెప్పి కోరుకుంటారు. వాటికి భిన్నంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా పరకామణికి సంబంధించినటువంటి దొంగతనాలు జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా, చూడకుండా పట్టి పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. ఎందుకంటే శ్రీవారికి సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ప్రతి కానుక అది అత్యంత పవిత్రమైనటువంటిదిగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కానుకలు చోరీ కావడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. కాబట్టి పరకామణిలో ఈ విధంగా భారీ చోరీల వ్యవహారం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో వెలుగుకు రావడం, ఆ వెలుగుకు రావడం వెనక ఆ దర్యాప్తు జరిపినటువంటి తీరు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు తావిస్తోంది. ఎందుకంటే ఈ పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరకామణిలో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనేటువంటిది అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈయన్ని ప్రోత్సహించింది ఎవరు అనేటువంటి విషయాల జోలికి వెళ్లకుండానే కేవలం ఆ దర్యాప్తుని ఈ పెంచలయ్య అనేటువంటి ఆ ఒక్క వ్యక్తికి పరిమితం చేస్తూ రకరకాలుగా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారం చోరీ జరిగింది అని ప్రకటించేసి దానికి బంగారు నగలు, వెండి నగలు ఇన్ని చోరీ అయ్యాయి అని చెప్పి ఈరోజు ఇవ్వడమే తప్ప అసలు ఎంత చోరీ అయ్యాయి, ఏ విధంగా జరిగింది, ఎందుకు పోలీసులు దీన్ని పెంచలేకే పరిమితం చేస్తున్నారు, ఎందుకు దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది మీరు లోతుగా దర్యాప్తు చేయడం లేదు అని అంటేనే, లేదా దర్యాప్తు చేసినటువంటి అంశాలని మీరు అణగదొక్కేస్తున్నారు, వాటిని ఏదో ఒక విధంగా బయటకు రాకుండా నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వెలుగు చూడకుండా దర్యాప్తుని మీరు పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి దానికి ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. కేవలం ఒక 555 గ్రాముల బంగారు, ఒక 157 గ్రాముల వెండి మాత్రమే రికవరీ చేశామని చెప్పి అక్కడికే ఆ కేసుని పరిమితం చేయడం అనేటువంటిది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. దీనిలో పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా భక్తులందరికీ కూడా ఆక్షేపణీయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని, ఎందుకంటే జరిగింది 2025లో జరిగితే ఆ ఘటన బయటకు కూడా పొక్కకుండా ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది. దాచిపెట్టడం వెనక ఉన్నటువంటి కుట్ర, దీని వెనక ఎవరున్నారు, ఎవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర ఉంటే మీరు వాళ్ళ పేరు వెలుగులోకి రాకుండా, వాళ్ళందరూ బయటపడకుండా, వాళ్ళందరూ దోషులుగా ప్రజల ముందు, భక్తుల ముందు నిలబడకుండా మీరు ప్రయత్నం చేశారంటే వాళ్ళు మీకు అత్యంత ఆంతరింగికులు, అత్యంత ముఖ్యులు అయి ఉండాలనేటువంటిది ఈరోజు మేము అనుకుంటున్నాం, భక్తులు కూడా అనుకునేటువంటి మాట. కాబట్టి దీని వెనక అసలు ఈ పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆయన టీటీడీలోకి ఏ విధంగా రాగలిగాడు, ఎవరు తీసుకొచ్చారు, పరకామణిలో ఆయన చేర్పించింది ఎవరు, దీనికి సంబంధించి ఎవరు చేర్పిస్తే ఆయన అక్కడికి వచ్చారనేటువంటి ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. పెంచలయ్య దొంగతనం చేశాడు, దొంగతనం చేస్తే జనవరి 2025 11న పట్టుకున్నాం, 12న రిమైండ్ చేసాం, తర్వాత దానికి సంబంధించి ఆయనకి బెయిల్ వచ్చింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నెలల తరబడి చోరీలు జరుగుతుంటే
భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది, అసలు మీరు సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా మీరు పెట్టినటువంటి సీసీ కెమెరాలు అవి పనిచేయకుండానే మీరు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా మేము సీసీ కెమెరాలు పెట్టేశాం అనేటువంటి భ్రమ కల్పించేటువంటి పనిలో ఉన్నారా, వాస్తవంగానే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అనేక రకాలైనటువంటి భద్రతా వైఫల్యాలను ప్రశ్నిస్తోంది. ఈరోజు మీరు ఒకటి పట్టుకున్నారు, మీరు చెప్పిన దాని ప్రకారమే 555 గ్రాములు బంగారం 156 గ్రాములు వెండి అని చెప్పి అక్కడ క్లోజ్ చేసేశారు. కాకుండా ఈరోజు మీరు హైకోర్టుకి ఏం చెప్పారు, పరకామణికి సంబంధించి అత్యంత పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఆ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ హామీని అమలు చేసినటువంటి లేదు. అమలు చేస్తుంటే ఇటువంటిది సంఘటనలు జరగవు. కాబట్టి ఈ సంఘటనతో మీరు పరకామణిలో అత్యంత భద్రత కల్పించేటువంటి ప్రయత్నం చేశాము అనేటువంటిది సరికాదు అనేటువంటిది అర్థమైపోతుంది. అంటే మీరు కావాలనే ఈరోజు దాని మీద నిర్లక్ష్యంగా వ్యవహరించారు పరకామణి విషయంలో, దానివల్లనే దొంగతనం జరిగింది అని చెప్పినాను. ధైర్యంగా తిరుపతికి వెళ్ళి నగల మార్పిడి చేసుకున్నాడు అతను. కార్పొరేట్ బంగారు ఆభరణాల నగల దుకాణాలకు వెళ్ళాడు. ఈ నగలు ఇచ్చి ఇది స్వామి దగ్గర దొంగతనం చేసినటువంటి